శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈ శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీ కటాక్షం కథ మీ అందరి కోసం. ఒకరోజు ఒక రాజుగారి వద్ద ప్రధానమాత్యుడు ఉండేవాడు. ఆయనకు లక్ష్మీదేవిని ప్రత్యక్షం చేసుకోవాలని గాఢమైన కోరిక కలిగింది. అందుకోసమై ఆయన ఎన్నో జపాలు తపాలు చేశాడు. లక్ష్మీ సహస్రనామాలు 100 సార్లు జపించాడు. లక్ష్మీదేవి ప్రత్యక్షం కాలేదు. విసుగెత్తేదాకా లక్ష్మీ పూజ చేస్తూనే ఉన్నాడు. ఆ దేవి కటాక్షించలేదు. కాలక్రమాన ఆయనకు ఐహిక సుఖాల మీదనే విరక్తి కలిగింది. లక్ష్మిని ప్రత్యక్షం చేసుకోగలనన్న నమ్మకం కూడా పోయింది. ఆయన సన్యాసాశ్రమం స్వీకరించి తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి బయలుదేరాడు. తలవని తలంపుగా ఆయనకు దారిలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై, నన్ను ప్రత్యక్షం చేసుకోవటానికి నీవు చేసిన పూజలు అర్చనలు చూసి నీ కోరిక తీర్చవచ్చాను అన్నది. వెళ్ళవమ్మ వెళ్ళు, నా కోరికలన్నీ ఉడిగాయి. నేనిప్పుడు అన్నీ త్యజించిన సన్యాసిని. కోరినప్పుడు కనబడక అవసరం లేనప్పుడు ఎందుకు కనిపిస్తున్నావు అన్నాడు సన్యాసి. నా దర్శనం కోసం యాచించినంత కాలము నీవు బిచ్చగాడివే. నేను బిచ్చగాళ్లకు దర్శనమివ్వను. బిచ్చగాడి మనస్తత్వం నీలో లేకుండా పోయింది కనుక నీకిప్పుడు కనిపించాను అన్నది లక్ష్మీదేవి. కథ కంచికి మనం ఇంటికి. ఈరోజు చిట్కా: బియ్యాన్ని నిల్వ ఉంచేటప్పుడు ఎండిన పుదీనా ఆకులని మెత్తని పొడిగా చేసి కలిపితే ఎక్కువ కాలం బియ్యం పురుగు పట్టకుండా చక్కని సువాసనతో ఉంటుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.